హాయ్ ఫ్రెండ్స్, వితంతు పింఛన్ ఎంత ఇస్తారు? కొత్త పింఛన్లు ఎప్పటి నుండి ప్రారంభం అవుతాయి? వయసు ఎంత ఉండాలి? ఎక్కడ దరఖాస్తు చేయాలి? ఆధార్ కార్డు తప్పనిసరా? భర్త మరణ ధృవీకరణ పత్రం లేకపోతే ఏమవుతుంది? దివ్యాంగులకు పింఛన్ ఎంత? బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడకపోతే ఏం చేయాలి? ఒంటరి మహిళలకు పింఛన్ ఇస్తారా? ఏపీలో మొత్తం ఎన్ని రకాల పింఛన్లు ఉన్నాయి? ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఉండే డౌట్లు కాబట్టి వీటన్నిటికీ ఆన్సర్ కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంటను నొక్కి ఆల్ అనే దాని మీద క్లిక్ చేసుకోండి. ఏ కొత్త అప్డేట్ వచ్చినా కూడా కొత్త పథకాలు ముందుగా చూడగలరు. కాబట్టి ఈ వీడియోని కూడా పూర్తిగా చూడండి చివరి దాకా. అప్పుడే మీకు ఒక క్లారిటీగా అర్థం అవుతుంది. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయి కాబట్టి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వితంతువులకు ప్రభుత్వం నుంచి ఒక భారీ శుభవార్త అందింది. రాష్ట్రంలో అర్హులైన వితంతువులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది. ముఖ్యంగా భర్తను కోల్పోయిన మహిళలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. సామాజిక భద్రతను పెంపొందించడంలో భాగంగా ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం నూతన నిర్ణయం ద్వారా సుమారు 1.53 లక్షల మంది కొత్త లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారు. గతంలో ఉన్న నిబంధనల వల్ల పింఛన్ పొందని వారికి కూడా ఇప్పుడు మార్గం సుగమం అయింది. వితంతు పింఛన్ పథకం యొక్క పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం మరియు ప్రభుత్వం విడుదల చేసిన తాజా అప్డేట్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. అధికారికంగా దరఖాస్తులు ప్రారంభం అయ్యాక మరలా పూర్తి ప్రాసెస్ పోస్ట్ చేయడం జరుగును. ప్రస్తుతానికి ప్రకటన మాత్రమే చేశారు. ఇంకా సచివాలయంలో ఆప్షన్ ఇవ్వలేదు. వితంతు పింఛను అనేది కేవలం ఒక ఆర్థిక సహాయం మాత్రమే కాదు, అది ఒంటరి మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఒక సామాజిక గౌరవం. ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలకు సహాయం, కుటుంబానికి ఒక స్థిరమైన నెలవారీ ఆదాయం, మహిళా సాధికారత మరియు ఆత్మ గౌరవాన్ని పెంపొందించడం. ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని గణనీయంగా పెంచడం ద్వారా లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం ప్రతి వితంతువుకు నెలకు 4,000 పింఛన్ అందజేస్తున్నారు. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయబడుతుంది. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా నిధులు అందుతాయి. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రతి నెల సుమారు 61 కోట్ల అదనపు భారాన్ని భరిస్తుంది. ఇది సంవత్సరానికి భారీ వ్యయం అయినప్పటికీ సంక్షేమానికే మొగ్గు చూపుతుంది. గతంలో స్పాట్ కేటగిరీ కింద భర్త పింఛన్ తీసుకుంటూ మరణించే మాత్రమే భార్యకు తక్షణమే పింఛన్ బదిలీ అయ్యేది. కానీ భర్త పింఛన్ తీసుకోని సందర్భాల్లో మహిళలు కొత్త పింఛన్ కోసం నెలల తరబడి వేసి చూడాల్సి వచ్చేది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు అర్హత ఉన్న ప్రతి వితంతువుకు ఎటువంటి జాప్యం లేకుండా పింఛన్ మంజూరు చేయాలని నిర్ణయించింది. జూన్ నెల నుండి ఈ కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. వృద్ధాప్య 4,000 60 సంవత్సరాలు ఉండాలి. వితంతు 4,000 18 సంవత్సరాలు ఉండాలి. మరణ ధృవీకరణ పత్రం ఉండాలి. దివ్యాంగులు 6,000 40% చదరం సర్టిఫికేటు ఉండాలి. ఒంటరి మహిళలు 4,000 35 సంవత్సరాలు ఉండాలి. పింఛన్ కోసం అర్హులు తమ సమీపంలోని గ్రామ వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో పత్రాలు తప్పనిసరి. భర్త మరణ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్,
పాస్పోర్ట్ సైజు ఫోటోలు, దరఖాస్తు ఫారం. వితంతు పింఛను ఎంత ఇస్తారు? అర్హులైన వితంతువులకు ప్రతి నెల 4,000 పింఛను ఇస్తారు. కొత్త పింఛన్లు ఎప్పటి నుండి ప్రారంభం అవుతాయి? జూన్ నెల నుండి కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వయసు ఎంత ఉండాలి? వివాహ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు. ఎక్కడ దరఖాస్తు చేయాలి? మీ ప్రాంతంలోని గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేయాలి. ఆధార్ కార్డు తప్పనిసరా? అవును, ఈకేవైసీ కోసం ఆధార్ కార్డు తప్పనిసరి. భర్త ధృవీకరణ పత్రం లేకపోతే ఏమవుతుంది? ధృవీకరణ పత్రం లేకపోతే పింఛన్ మంజూరు కాదు. కావున ముందుగా అది పొందాలి. దివ్యాంగులు పింఛను ఎంత? దివ్యాంగులకు నెలకు 6,000 రూపాయలు పింఛన్ అందజేస్తారు. బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడకపోతే ఏం చేయాలి? సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ను కలిసి మీ ఈకేవైసీ స్టేటస్ చెక్ చేయించుకోవాలి. ఒంటరి మహిళలకు పింఛను ఇస్తారా? అవును, 35 ఏళ్ళు నిండిన ఒంటరి మహిళలకు 4,000 పింఛన్ ఇస్తారు. ఏపీలో మొత్తం ఎన్ని రకాల పింఛన్లు ఉన్నాయి? ప్రస్తుతం రాష్ట్రంలో 28 రకాల పింఛన్ కేటగిరీలు అమల్లో ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాజిక భద్రత పెరుగుతుంది. అర్హత ఉన్న ప్రతి వితంతువు వెంటనే తమ సచివాలయంలో సంప్రదించి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అధికారికంగా దరఖాస్తులు ప్రారంభం అయ్యాక మరలా పూర్తి ప్రాసెస్ పోస్టు చేయటం జరుగును. ప్రస్తుతానికి ప్రకటన మాత్రమే చేశారు. ఇంకా సచివాలయంలో ఆప్షన్ ఇవ్వలేదు. ఈ వీడియో మొత్తం మీకు ఒక క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంటను నొక్కి ఆల్ అనే దాని మీద క్లిక్ చేయండి.